ఈ వీడియోలో ఘాతాంకాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాం. ప్రశ్న: కింది వాటికి ఆధారములు ఘాతాంకములను సూచిస్తూ వాటిని విస్తృత రూపంలో రాయండి. మొదటిది 3 పవర్ 4, రెండోది 7x పవర్ 2, మూడోది 5ab పవర్ 3, నాలుగోది 4y పవర్ 5. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటికి ఘాతాంకములను సూచిస్తూ విస్తృత రూపంలో రాయమన్నారు. మొదటిదేంటి? 3 పవర్ 4. ఈ 3 పవర్ 4లో భూమి ఏమవుతుంది? భూమి ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఘాతాంకం ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఘాతాంకం 4 కాబట్టి భూమి అంటే 3ని 4 సార్లు మల్టిప్లై చేస్తూ రాయాలి. అంటే 3 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోదేంటి? 7x పవర్ 2. దీనిలో భూమి ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 7x అవుతుంది. అలాగే ఘాతాంకం ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఘాతాంకం 2 కాబట్టి ఈ 7xని 2 సార్లు మల్టిప్లై చేస్తూ రాయాలి. 7x పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 7x ఇంటూ 7x. దీన్ని ఎలా రాయొచ్చు? 7 ఇంటూ x ఇంటూ 7 ఇంటూ ఎక్స్గా రాయొచ్చు. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోదేంటి? 5ab పవర్ 3. ఇక్కడ భూమి ఏమవుతుంది? భూమి ఈజ్ ఈక్వల్ టు 5ab అవుతుంది. మరి ఘాతాంకం ఏమవుతుంది? ఘాతాంకం ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇక్కడ ఘాతాంకం 3 కాబట్టి ఈ 5abని 3 సార్లు మల్టిప్లై చేస్తూ రాయాలి. అంటే 5ab పవర్ క్యూబ్ అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 5ab ఇంటూ 5ab ఇంటూ 5ab. దీన్ని ఎలా రాయొచ్చు? 5 ఇంటూ a ఇంటూ b ఇంటూ 5 ఇంటూ a ఇంటూ b ఇంటూ 5 ఇంటూ a ఇంటూ b. ఇది మూడోది. ఇప్పుడు నాలుగోది చేద్దాము. నాలుగోది ఏంటి? 4y పవర్ 5. ఇక్కడ భూమి ఏమవుతుంది? భూమి ఈజ్ ఈక్వల్ టు 4y అవుతుంది. అలాగే ఘాతాంకం ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఘాతాంకం 5 అయింది కాబట్టి ఈ 4yని 5 సార్లు మల్టిప్లై చేస్తూ రాయాలి. 4y పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 4y ఇంటూ 4y ఇంటూ 4y ఇంటూ 4y ఇంటూ 4y. దీన్ని ఎలా రాయొచ్చు? 4 ఇంటూ y ఇంటూ 4 ఇంటూ y ఇంటూ 4 ఇంటూ y ఇంటూ 4 ఇంటూ y ఇంటూ 4 ఇంటూ y. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాము. ప్రశ్న: క్రింద వ్యక్తపరిచిన రూపాలకు ఘాత రూపాలను రాయండి. మొదటిది 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7. రెండోది 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. మూడోది 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటికి ఘాత రూపాలను రాయమన్నారు.
మొదటిది ఏంటి? 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7. ఇక్కడ మొత్తం ఎన్ని 7లు ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 7 పవర్ 5గా రాయొచ్చు. దీనిలో భూమి ఏమవుతుంది? 7 అవుతుంది. ఘాతాంకం 5 అవుతుంది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. దీనిలో మొత్తం ఎన్ని 3లు ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే దాన్ని ఎలా రాయొచ్చు? 3 పవర్ 3గా రాయొచ్చు. ఇంటూ ఇక్కడ ఎన్ని 5లు ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే దాన్ని ఎలా రాయొచ్చు? 5 పవర్ 4గా రాయొచ్చు. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోది ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. ఇక్కడ మొత్తం ఎన్ని 2లు ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే దాన్ని ఎలా రాయొచ్చు? 2 పవర్ 3గా రాయొచ్చు. ఇంటూ ఇక్కడ మొత్తం ఎన్ని 3లు ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే 3 పవర్ 3 ఇంటూ ఇక్కడ మొత్తం ఎన్ని 5లు ఉన్నాయి? 3. అంటే 5 పవర్ 3. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.